శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్కారం అండి. ఇక్కడ 2024 అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియో పైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి 2024 అక్టోబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క మాసంలో మీకు కాస్త శుక్ర బుధులు ఇద్దరే మీకు యోగిస్తున్నారు. తర్వాత ఈ చతుర్థ స్థానంలో గురువు వక్రించడం అనేది కాస్తలో కాస్త ప్లస్గా మారే అవకాశాలు ఉంటాయి. మిగతా అన్ని గ్రహాలు కూడా మీకు ఇబ్బంది పెట్టే రకంగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళకి అక్టోబర్ 20వ తేదీ తర్వాత ఎక్కువ ఫ్రస్ట్రేషన్ లాంటిది ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే ఈ కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు పంచమ స్థానంలో ఈ ఒక కుజుడు సంచారం చేస్తున్నాడు. తర్వాత షష్ఠానికి వచ్చేస్తాడు. 6వ స్థానానికి నీచ స్థానానికి వచ్చి అష్టమ దృష్టితో మీ జన్మరాశిని చూస్తాడు. అక్కడే వక్రించిన శని కూడా ఉంటాడు. సో ఎక్కువ ఫ్రస్ట్రేషన్ లాంటిది లేదా హెల్త్ ఇష్యూస్ రావడం లాంటిది, ఆరోగ్యపరమైన సమస్యలు రావడము లేదా నిద్రాభంగం ఏర్పడే సూచనలు, నిద్రాహీనత లాంటిది, ఇలాంటి తెలియని ఒక భయము, ఆందోళన లాంటిది. తర్వాత మీ భార్య లేదా మీ భర్త మీ పైన విసుగుపడడం లాంటిది, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేయడం లాంటివి కూడా ఇక్కడ కనిపిస్తుంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క చతుర్థ స్థానంలో గురువు వక్రించడం అనేది ఒక రకంగా ప్లస్ యాక్చువల్లీ చెప్పాలి అంటే. అయితే చతుర్థ స్థానంలో గురువు వక్రిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క తల్లి ఆరోగ్యం విషయంలో సుఖానికి కాస్త ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి. అంటే ప్రశాంతంగా ఉండలేరండి. ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక తెలియని ఇబ్బంది. మీరు తప్పు చేయకపోయినా కూడా మీ పైన ఎవరో ఒకరు మిమ్మల్ని సూదిలాగా పొడుస్తూ ఉండడం లాంటిది, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. స్కిన్ రిలేటెడ్ ఇష్యూసు, అలర్జీసు, స్టమక్ రిలేటెడ్ అలర్జీసు, లివర్కి సంబంధించినది, కిడ్నీకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఇక్కడ ఈ ఒక సమయంలో ఆ ఒక ఇష్యూస్ని ఫేస్ చేసే ఆస్కారం ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అని తెలుసుకోవచ్చు. పైగా రాశిలో వక్రించిన శని, తెలియని ఒక భయము, ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాని ఒక పరిస్థితి, సందర్భం ఏర్పడుతూ ఉంటుంది మీకు. తర్వాత నిద్రాహీనత, ప్రశాంతంగా పడుకోలేరు. సో ఇలాంటివే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే కాస్త ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కొద్దిగా కాస్త ఉద్యోగం లభించే ఆస్కారం ఉంటుంది. మీరు ప్రయత్నాలు చేసుకున్నట్లయితే ఉద్యోగం విషయంలో అయితే మీకు ఇబ్బందికరంగా ఉండదు. మిగతా అన్నీ కూడా కాస్తలో కాస్త ఇబ్బందిగా మారే ప్రయోజనం, అంటే ఇబ్బందిగా మారుతుంటుందని తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా సరే దశమాధిపతి కుజుడు ఇప్పుడు మీకు పంచమ స్థానంలో ఉంటున్నాడు. అక్టోబర్ 20వ తేదీ తర్వాత మీకు ఎక్కడికి వచ్చేస్తాడు? మీకు షష్ఠానికి వచ్చేస్తాడు. షష్ఠం అంటే ఏంటి? మనకి స్పర్ధాత్మక పరీక్షలో విజయము, మనం ఇంటర్వ్యూలో విజయం అవుతామా లేదా, సో ఇవన్నీ కూడా సూచిస్తూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా 6వ స్థానంలో ఉన్నప్పటికీ అది కుజుడు లాంటి గ్రహము 6, 3, 11వ స్థానంలో మంచి ఫలితాలు ఇవ్వాలి. బట్ ఇక్కడ 6వ స్థానం నీచ స్థానం అయింది కాబట్టి ఇంటర్వ్యూ ఫేస్ చేయలేకపోతూ ఉంటారు. అన్ని నాలెడ్జ్ ఉన్నా కూడా ఇంటర్వ్యూలో కొద్దిగా తప్పిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి కాస్త గట్టి ప్రయత్నాలు చేసుకున్నట్లయితే ఉద్యోగం రావడానికి కూడా అవకాశాలు ఉంటాయని తెలుసుకోవచ్చు. ఈ కుంభరాశి వాళ్ళు చూడండి, నవగ్రహాలకి శాంతిలు చేసుకోండి. నవగ్రహాలకి సంబంధించిన నవధాన్యాలని కనీసం ఒక 9 రోజులు లేదా ఈ నెలంతా కూడా మానకుండా ప్రతిరోజు గుప్పెడు అన్ని నానబెట్టేసి రాత్రిపూట నానబెట్టడం, ఉదయాన్నే బెల్లంతో కలిపి ఆవులకి, ఎద్దులకి, రోడ్ సైడ్లో ఉన్న ఆవులకి, ఎద్దులకి తినిపించడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా తొందరగా రిలీఫ్ అనేది వస్తుంది. తర్వాత ముఖ్యంగా మీరు చేసుకోవాల్సింది హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. తర్వాత కాలభైరవేశ్వర ఆలయంలో బూడిద గుమ్మడికాయ దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేయండి. కాళిక అమ్మవారికి యథాశక్తి ఎరుపు రంగుల పూలని సమర్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. సూర్యగ్రహానికి కూడా నేను ఆల్రెడీ చెప్పేశాను. మీరు ఆవులకి, ఎద్దులకి నవధాన్యాలు తినిపిస్తే ఇంకా మీకు పెద్దగా ఆ ఒక నెగిటివ్ నుంచి బయటకి రావడానికి అవకాశాలు వస్తాయి. సో ఈ యొక్క పరిహారాలు చేసుకోండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.